హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అందులుగా ఉన్నోళ్ళకి వాళ్ళ బతుకంతా ఏం కనపడుతుంది? అంతా చీకటి, ఏం కనపడదు, ఏం తెలియదు. ఎరుపేంటో తెలుపేంటో నలుపేంటో ఏ తెలియదు వాళ్ళకి. ఏంటంటే నీకు దేవుడి కళ్ళు ఇచ్చినందుకు ముందు దేవుడిని స్తుతించండి. దేవా నాకు మంచి కళ్ళు ఇచ్చావు, కళ్ళజోడు కూడా పెట్టుకోక్కర్లేకుండా కళ్ళు ఇచ్చావు. పోనీ కళ్ళజోడు పెట్టుకున్నా కనపడేటట్టు చేసావు. కొంతమంది కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు. ఆయన దేవుడిని స్తుతించండి. ఆ కళ్ళు పెట్టుకొని ఏం చూస్తారు? సీరియల్ చూస్తారా? ఒక ముసలామా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు కావాలి బాబు అందంట. ఎందుకమ్మా ఇంత ముసలితనంలో నీ కళ్ళజోడు ఎందుకంటే, అదే బాబు సీరియల్లో వాళ్ళు నాకు అందరూ ఒకలా కనపడుతున్నారు, అందుకని నాకు పెద్ద భూతత్వమైన పర్వాలేదు ఇమ్మందంట. ఏంటండి? మీ కళ్ళు దేవుని కోసం వాడండి, లోకం కోసం కాదు. ఓ పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేస్తానికి వచ్చినప్పుడు ఒక అంధురాలి కోసం, ప్రభా ఈమె కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేస్తే అద్భుతంగా ఆమెకు దృష్టి వచ్చిందటండి. ఆమె ఎగిరి సంతోషంతో చప్పట్లు కొట్టింది, గంతులేసింది. నిజంగా జరిగిందే ఇది. ఆమె పాస్టర్ గారితో ఏం చెప్పిందంటే, అయ్యా మాదో గుడ్డోళ్ళ సంఘం ఉంది, మేము 6 ఉన్నాము, ఇంకా మేము అందరం కలిసి అడుక్కుంటుంటాము, నా కళ్ళు ఇచ్చారయ్యా, వాళ్ళకు కూడా ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేస్తాను అంటే, నువ్వు వచ్చేదాకా ఇప్పటికే టైం అయిందమ్మా, ఉండలేము, కొంచెం ఒక అరగంట ఉండడయ్యగా నేను వచ్చేస్తాను పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిందటండి. ఆమె ఆసక్తిని చూసి పోనీలే అని ఈ పాస్టర్ గారు అందరూ వెళ్ళిపోయినా సరే అక్కడే కూర్చొని ఉంటే 12 గంటలకు వచ్చిందటండి. 6 తీసుకొని, ఏంటమ్మా ఇక్కడే అన్నావు కదా, పక్కనే అన్నావు కదా, ఇంతసేపు అయింది ఏంటి అనగానే, వెళ్ళే దారిలో అయ్యా సినిమా హాల్ కనిపించింది అయ్యా, చాలా రోజులైంది కళ్ళు పోయినప్పటి నుంచి సినిమా చూడలేకపోయానని లోపలికి వెళ్ళి సగం సినిమా చూసి వచ్చానయ్యా, రేపు వెళ్ళి మిగిలిన చూస్తానయ్యా, ముందు ప్రార్థన చేయందంట. ఎందుకంటే నీ కళ్ళు ఇచ్చింది మళ్ళీ సినిమా చూస్తానిక, మళ్ళీ సిగ్గుమాలిన వాటిని చూస్తానిక? నీ కన్నులు దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? మన కళ్ళు యేసు వైపు చూచుచు మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మీ కళ్ళు పనికిమాలిని చూడనివ్వకండి. ఈ కన్ను అంటే దేహానికి దీపంగా ఉంది. నువ్వు కంటితో ఏం చూస్తావో అది మనసులోకి వెళ్ళిపోద్ది. అది మనసులో నువ్వు చూసిన దాని యొక్క ప్రభావం నీ హృదయంలో కనపడద్దు అన్నమాట. చూడండి, మన కన్నులు అపవిత్రమైనవి చూడకూడదు. ఈ రోజున చాలామందికి సెల్ ఫోన్లు వస్తే ప్రోనోగ్రఫీ అంటారు, నగ్నమైన దృశ్యాలు, అపవిత్రమైన దృశ్యాలతో కూడిన ఆ మాటలు, ఆ సంగీతాలు, ఆ పాటలు, ఆ దృశ్యాలు ఎంతోమంది యవ్వనస్తులు చూసి వాళ్ళ తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నీకు సెల్ ఫోన్ ఉంటే తప్పులేదు, కానీ అందులో ఉన్నది ఏది పడితే అది చూసావా, నీ బతుకు నరకానికే తీసుకుపోద్దండి. దేవా, ఈ సెల్ ఫోన్ సరిగ్గా వాడుకోవడానికి నాకు సహాయం చేయి. ఇవాళ దేవుని మాటలు కూడా సెల్లో వస్తున్నాయి కదా, అవి వినండి. అంతేగాని అవసరమని అన్నీ అందులో గెలక్కండి. మీరు వాక్యం విందామన్నా కూడా అడ్డంగా అది వచ్చి నిలబడద్ది, జీవితం అంతా వృధా పరుచుకుంటారు. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అలాంటి రకరకాల రోగులు ఇక్కడ ఉన్నారు. గుడ్డోళ్ళు, ఎప్పుడు దేవునిని చూడని వారు, పరలోకం ఉందని తెలియని వారు, మరణించిన తర్వాత జీవితం ఉందని ఎరగని వారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గుర్తించని వారు, వారు ఆధ్యాత్మికమైన అంధులుగా ఉన్నారు. బైబిల్ రాయబడి ఉందండి, కనబడేవన్నీ, దృశ్యమైనవన్నీ అనిత్యములు, ఉండేవి కావు. ఇవాళ చూసే అన్నీ ఉండేవి కావు. చూడండి, చూస్తున్నవన్నీ మాయమైపోతాయి. మనుషులు మనకు ఎంతోమంది తెలుసు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది మనుషులు చచ్చిపోయారు చూడండి. వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయేమో మన ఇంట్లో. ఒకరోజు మనది కూడా ఫోటో ఉంటుంది, మనం ఉంటాం ఇక్కడ. మనం నాది అని తెచ్చుకునే అన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి. దిగంబరులుగా ఈ లోకంలో వచ్చాం, దిగంబరులోని లోకంలో నుంచి మనం
వెళ్ళిపోవాలి. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి అంటే కనబడనివి నిత్యములు. పరలోకం మన కంటితో చూడలేం. దేవుడు ఉన్నాడా చూపించంటారు కొంతమంది. దేవుణ్ణి చూపిస్తానికి నీలాంటి నాలాంటి వాడు కాడా ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన మనోనేత్రాలు తెరవబడితే మన రక్షకుడైన క్రీస్తునందు మనం ఆనందించగలుగుతాం. మన మనోనేత్రాలు మూసివేయబడ్డప్పుడు దేవుణ్ణి మనం గుర్తించలేం. మీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. ఈ ఎండిపోయిన జీవితంలో నుండి, ఈ పడిపోయిన జీవితంలో నుండి, ఈ రోగ బాధల నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించయ్యా అని ఎవరెవరు మరుపెట్టుకుంటున్నారో చూడయ్యా. అద్భుతాలు చేసే దేవా, ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోనైనా, బలవంతుడైన నా దేవుడు నన్ను బలపరిచాడని, నన్ను లేవనెత్తాడని నీకు సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయను ఆయన. వ్యభిచార కోపములో ఉన్న వారిని, మద్యపానానికి బానిసలైన వారిని, దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.